నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు కొత్త ఢిల్లీ భారత మండపం వేదికగా ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రశాంతంగా పరీక్షలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించిన ప్రధానమంత్రి జీవితంలో ఒత్తిడి ఒక భాగమని దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్న ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో వెల్లడించిన నరేంద్ర మోదీ పాఠశాల ఇంటిలో మంచి పర్యావరణ వ్యవస్థ కూడా విద్యార్థి చదువుపై ప్రభావం చూపుతుందన్న ప్రధాని అందుకు తగిన వాతావరణాన్ని సానుకూలంగా మార్చాలన్న మోదీ దేశవ్యాప్తంగా ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని వీక్షించిన విద్యార్థులు పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ విజయ్ చౌక్లో బీటింగ్ రిట్రీట్ వేడుకలు వీక్షించిన రాష్ట్రపతి ప్రధానమంత్రి వార్తల్లోని వివరాలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఉమ్మడిగా చర్చించడం ద్వారా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఉండే ఒత్తిళ్లు ఆందోళనలను దూరం చేయవచ్చునని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సమస్యను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం సందర్భంగా దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని అర్థమయ్యేలా సోదాహరణగా వివరిస్తూ సమాధానం చెప్పారు. పాఠశాల ఇంట్లో మంచి పర్యావరణ వ్యవస్థ కూడా విద్యార్థి చదువుపై ప్రభావం చూపుతుందని అందుకు తగ్గట్టుగా వాతావరణాన్ని సానుకూలంగా మార్చాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డులను తమ విజిటింగ్ కార్డుగా చేసుకోవద్దని కోరారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా పిల్లలను తీర్చిదిద్దాలన్నారు. జీవితంలో ఒత్తిడి ఒక భాగమని దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. क्या सोचती है, उसके पास कैसे कैसे सॉल्यूशंस है, ये सारी चीजें मुझे देखने का अवसर मिला. ऐसा लगा कि अगर मेरे पास 5-6 घंटे होते तो वो भी कम पड़ जाते. अगर टीचर्स ने इन अब तक जितने मेरे एपिसोड हुए हैं उसमें मैंने इन बातों का जो वर्णन किया है, अगर उसका कुछ न कुछ उन्होंने अपने स्कूल में एड्रेस किया हो तो शायद हम इस समस्या को धीरे 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 कम कर सकते हैं. उसी प्रकार से हर परिवार में ज्यादातर हो सकता है बड़े बेटे ने या बेटी ने पहले एक आध बार ये ट्रायल हुआ हो, लेकिन उनके लिए ज्यादा एक्सपीरियंस नहीं है. लेकिन हर मां बाप ने किसी न किसी रूप में इस समस्या को जरूर अनुभव किया है. अब सवाल यह है कि इसका समाधान क्या हो. हम ये तो नहीं कह सकते भाई स्विच ऑफ, प्रेशर बंद, ऐसा तो नहीं कर सकते. तो हमने अपने आप को एक तो किसी भी प्रकार के प्रेशर को झेलने के लिए सामर्थ्यवान बनाना चाहिए. रोते बैठना नहीं चाहिए. मान के चलना चाहिए कि जीवन में आता रहता है, दबाव बनता रहता है, तो खुद को तैयार करना पड़ता है. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సిలబస్కు అతీతంగా ఉపాధ్యాయులు విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవాలని తెలిపారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. प्रधानमंत्री वर्ग वाరికి नमस्ते. मेरा नाम पंडित कंपुतराव है और मैं जेडपी हाई स्कूल उपरावली अनकापल्ली डिस्ट्रिक्ट आंध्र प्रदेश में शिक्षक हूँ. सर, मेरा आपसे यह प्रश्न है कि एक शिक्षक के रूप में मैं किन तरीकों से अपने छात्रों को परीक्षा देने में तनाव मुक्त बनाने में मदद कर सकता हूँ. कृपया इस पर मेरा मार्गदर्शन कीजिए. धन्यवाद. धन्यवाद सर.
मैं समझता हूं कि किसी भी टीचर के मन में जब ये विचार आता है कि मैं स्टूडेंट के इस तनाव को कैसे दूर करूं, मैं हो सकता है मैं गलत हूं, लेकिन शायद मुझे लगता है कि टीचर के मन में परीक्षा का कालखंड है। अगर टीचर और स्टूडेंट का नाता परीक्षा के कालखंड का है तो सबसे पहले वो नाता करेक्ट करना चाहिए। आपका स्टूडेंट्स के साथ नाता जैसे ही आप पहले दिन, वर्ष के प्रारंभ में पहले ही दिन क्लासरूम में एंटर करते हैं, उसी दिन से एग्जाम आने तक आपका नाता निरंतर बढ़ते रहना चाहिए, तो शायद परीक्षा के दिनों में तनाव की नौबत ही नहीं आएगी। పరీక్షలకు భయపడే ప్రవృత్తిని విద్యార్థుల నుంచి దూరం చేసేందుకు ప్రధానమంత్రి చేపట్టిన పరీక్ష పే చర్చ మంచి మార్గం చూపుతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత మండపంలో ఈ కార్యక్రమం ప్రారంభం ప్రసంగం చేస్తూ విద్యార్థుల పరీక్షలకే పరీక్ష పెట్టేలా సన్నద్ధం కావాలని, ఇది అసాధ్యం కాదని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. हम एक उत्कृष्ट समय पर सब एकत्रित हुए हैं, एक सही समय पर एकत्रित हुए हैं, जब माननीय प्रधानमंत्री जी ने हम सभी के सामने एक लक्ष्य रखा है। 2047 तक भारत को एक विकसित देश बनाना है, एक डेवलप्ड नेशन बनानी है। आप ही के नेतृत्व में बनेगा, आप ही के कंधे पे बनेगा, और इसीलिए मैं इसको एक ऐतिहासिक उत्सव कहता हूं। परीक्षा पे चर्चा आज एक जन आंदोलन का रूप ले चुका है। प्रधानमंत्री जी समय निकाल के एक राष्ट्र गुरु के नाते राष्ट्रीय शिक्षा नीति की व्यवहारिक क्रियान्वयन के लिए बच्चों के सामने सबसे जो एक चुनौती रहता है, परीक्षा। प्रधानमंत्री जी कहते हैं परीक्षा की परीक्षा ले डालो, निडर होके, कॉन्फिडेंट होके हमारी अंदर ऐसा ही मोटिवेशन आए कि हम परीक्षा को हराएं, परीक्षा को विजय बनाएं, तभी तो 2047 में विकसित भारत होगा। मैं पुनः माननीय प्रधानमंत्री जी को इस 7वें एडिशन में, 7th एडिशन में स्वागत करता हूं, आपकी सभी की ओर स्वागत करता हूं। बहुत बहुत धन्यवाद। విద్యార్థులు పరీక్షల ఒత్తిళ్ల నుంచి బయటపడే స్థైర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి ప్రారంభించిన పరీక్షా పే చర్చ కార్యక్రమం భారత్ మండపంలో ఈరోజు ఉత్సాహంగా జరిగింది. ఇది ఒక గొప్ప ప్రయత్నమని, ఇది తనకు ఒక గొప్ప అనుభూతిని మిగిల్చిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. భారత మండపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన నమూనాలను ప్రధానికి విద్యార్థులు వివరించారు. కృత్రిమ మేధ, ఏఐని ఉపయోగించి చేసిన ప్రాజెక్టులను విద్యార్థులు వివరించగా ప్రధానమంత్రి ఆసక్తిగా విన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్లు 10,000 పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఆవిష్కరణలు, సృజనాత్మక ప్రయోగాలను విద్యార్థులు ప్రధాని ముందు ప్రదర్శించి చూపారు. రోబోటిక్ పరిజ్ఞానంతో దివ్యాంగుల కోసం తయారు చేసిన పరికరాలు, పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా జరిగిన ఆవిష్కరణలను కూడా విద్యార్థులు వివరించారు. అనంతపురం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల సిబ్బంది ఇందుకోసం ప్రత్యేకంగా తెరలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ పరీక్షా పే చర్చ ద్వారా ప్రధాని ఇస్తున్న సలహాలు, సూచనలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. పరీక్షల సమయంలో పాటించాల్సిన సూచనలను ప్రధాని ఎంతో చక్కగా వివరించారన్నారు. ప్రధాని తన అమూల్యమైన సమయాన్ని తమ కోసం కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రధానమంత్రి గారు చెప్పిన చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మాకు యూజ్ఫుల్ అయ్యేలా ఉన్నాయి. దాంట్లో నేను ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్లో లాస్ట్ మినిట్ అప్పుడు అసలు టెన్షన్ పడకూడదు అండ్ స్ట్రెస్ అవ్వకూడదు. సో ఇలాంటివి చాలా చెప్పారు. నేను ఇలాంటి టిప్ తీసుకొని నా లైఫ్లో యూజ్ చేసి బోర్డ్ ఎగ్జామ్స్ని బాగా రాస్తాను. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను పిఎం మోడీ గారికి ఇలాంటి పరీక్ష పే చర్చని కండక్ట్ చేసినందుకు. Today we witnessed an amazing program Pariksha Pe Charcha, which is conducted by our Honorable Prime Minister Sir, and I'm very thankful to Prime Minister Sir, as Sir insisted us many ways to attempt our board examinations, which will be helpful in our daily life also. And Sir told many points and tricks such as managing diversions from social media platforms and managing stress from examinations, such as being away from apps such as Instagram, Facebook, WhatsApp and etc. And I thank our whole team for conducting and making us witness to this amazing program. Today I have seen our Prime Minister Sir conducting PM Pariksha Pe Charcha 2024, and our Prime Minister Sir has helped us in various doubts and cleared various doubts of various students of India, and everybody has been participated in PM's Pariksha Pe Charcha 2024, and I have focused on one point, that we should not use mobile more than the limits. We should use mobile and the social media apps etc. for studying and focusing on the education. We should not waste our time in spending more time in our social media apps or etc. We should concentrate on studying and focus on our upcoming board exams. I thank you, our Prime Minister Sir, for spending lots of time, and this idea will be helping me in my future board exams. I thank our Prime Minister Sir and the government. I have watched today Pariksha Pe Charcha conducted by our Honorable Prime Minister Sir. In this program, we have learnt about the concept that can help in our future exams and solving in our problems that had occurred in our exams. During the exams, we need to keep mind calm and solve a problem within a concentrated mind on that problem. This suggestion has been given by our Honorable Prime Minister Sir for getting a good score and a health. విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి తగ్గించడానికి ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ఎగ్జామ్ వారియర్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థులను ఎంతగానో ఉత్సాహపరిచింది. గుంటూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ మనోభావాలను దూరదర్శన్తో పంచుకున్నారు. విద్యా విధానంలో సమగ్రమైన విజ్ఞానాన్ని అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పరీక్షలు అంటే చావో రేవో అనే పరిస్థితి మార్చడమే మంత్రంగా సాగిన ఈ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో ఊరటనిచ్చింది. To resist exam stress, and I got clear by our PM sir that we should make our own timetable and we should do daily practice of reading and writing, and we should go to examination hall in time. This PPC is not any discussion or seminar between exam stress and students. This is a wonderful chance for every student in the country for motivating themselves and giving stress-free and quality examination. And I would like to thank our PM sir that for giving me this wonderful opportunity. Got the opportunity to watch the live stream of the 7th edition of Pariksha Pe Charcha in a calm and composed atmosphere. Prime Minister Modi ji touched on few topics such as friendship, how to avoid peer pressure, time management, and the relationship between the student and teacher. Not be professional, and the teacher should look into the student's problem. Got the opportunity to watch this live stream of Pariksha Pe Charcha. I have learned a lot of things from this, and it was very encouraging and motivating for me. Prime Minister gave a really very beautiful and very important and motivating tips for examinations, for facing examinations, how to fight against the pressure for the examination, and the role of the parents and teachers in the student life for the pressure, like how they are giving the pressure to the students. And I've learned a lot, like comparison between students for examination marks, and to not fight against them with ego, but I have to learn a lot of things, like celebrating their success with ego, but
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలు, సలహాలు తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని కర్నూలు కేంద్రీయ విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈరోజు జరిగిన ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని విద్యాలయంలో వీక్షించారు. పాఠశాలలో ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు రాసే విధానం, ఒత్తిడిని అధిగమించేలా పద్ధతులపై ప్రధాని విద్యార్థులకు చక్కని సలహాలు ఇచ్చారన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రధాని తన అమూల్యమైన సమయాన్ని కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు పరీక్షలపై ఎలాగ మనము చర్చ చేయాలి అనే దాని గురించి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారంలో అందరూ కూడా వీక్షించారు. స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉండింది. ఎందుకంటే పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు పిల్లలు ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో వాళ్ళలో ఆ భయాన్ని పోగొట్టేందుకు మన ప్రధానమంత్రి గారు చాలా మంచి సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా వారు బిగినింగ్ నుంచి కూడా విద్యా సంవత్సరం ప్రారంభమైన నుంచి కూడా మంచిగా చదివితే ప్రోగ్రామ్ బాగా ప్లాన్ చేసుకోవడం వల్ల పరీక్షల్లో భయం ఉండదు. ఇంకా ఇతర విద్యార్థులతో ఎక్కువగా పోటీ పడడం ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి, మార్కుల్లో ఉండాలి. ఈర్ష్య అసూయ లేకుండా మంచిగా స్పర్ధ ఉన్నప్పుడు అది మంచిగా ఉంటుంది. మా తల్లిదండ్రులు, మా అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు, మా టీచర్లు అందరూ నాకు తోడుగా ఉన్నారు, నా వెనక ఉన్నారు అనే ధైర్యం వాళ్ళకు ఉండాలి. అట్లా ధైర్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. प्रधानमंत्री मोदी जी के द्वारा आयोजित कार्यक्रम परीक्षा पे चर्चा। इस परीक्षा पे चर्चा से हम छात्र लोग बहुत ही अच्छे से प्रेरणा प्राप्त हुए हैं और मेरे लिए सबसे अच्छी बात ये लगी कि बच्चों और टीचर्स की कैसे संभावना रहना चाहिए। टीचर्स बस आके पढ़ाना जाना और बच्चे आके पढ़ के जाना, ऐसा नहीं होना चाहिए। हम सबके बीच में एक एकता संभावना होना चाहिए। इस बारे में मैं बहुत अच्छे से प्रेरणा प्राप्त हुआ हूँ। और सबसे अच्छी बात प्रधानमंत्री मोदी जी ने ये कहा कि समस्या है तो उसकी समाधान है, बिना समाधान का कोई समस्या नहीं है। इसलिए हमें आगे बढ़ना है जीवन में और प्रेरणादायक बन के हमारे देश के लिए बहुत आगे बढ़ के अपना नाम और अपना देश का नाम रोशन करना चाहिए। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को बहुत ज़्यादा धन्यवाद। उनके द्वारा आयोजित परीक्षा पे चर्चा स्टूडेंट्स के लिए बहुत ज़्यादा बेनिफिशियल रही है। हर साल बच्चों को बहुत ज़्यादा तनाव नहीं लेनी है एग्ज़ाम्स के टाइम पर, और उनको व्यायाम करना भी बहुत ज़्यादा ज़रूरी होती है, क्योंकि बच्चों के लिए शारीरिक और मानसिक दोनों स्वास्थ्य बहुत ज़्यादा ज़रूरी होती है। इसके लिए उन्होंने एक सलाह ये दी कि उन बच्चों को बाहर बैठकर पढ़ाई करना चाहिए, जिनसे उनके सनलाइट भी मिल सके और डी विटामिन जो भी है उनको मिल सके और उनका स्वास्थ्य भी अच्छा रहे। और एक पॉइंट ये है कि कभी नींद को कॉम्प्रोमाइज़ नहीं करना चाहिए, क्योंकि नींद बहुत ज़्यादा हेल्प करती है उनके लिए चीज़ों को याद रखने में। In this Pariksha Pe Charcha, Modi ji has done much things for us to make ourselves free from tension of exams. The main motto is to feel free from exams. For that, they have given many points. Some of the points which I like are that a student should compete with himself. రాష్ట్రంలో వైసీపీ టీడీపీల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలు అభివృద్ధిని నిర్మించే నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆ పార్టీ జిల్లా సంయోజకులు, ఇన్ఛార్జీలతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపై అంతర్గతంగా చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో సంక్షేమం పేరుతో ఓటు రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు. విషయాన్ని చర్చించుకోవడానికి క్లస్టర్స్గా మా పార్లమెంట్ని విభజించుకుని ఆ క్లస్టర్స్కి సంబంధించి ఎవరైతే కో ఇన్ఛార్జ్గా మేము వేసుకున్నామో, పార్లమెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి అంశాలని కూడా చర్చించుకుంటూ ప్రణాళికతోటి
ఇవాళ ఈ సమావేశంలో మీరు చర్చించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధికి తావు లేకుండా మరి ప్రజా సంక్షేమం పేరుతోటి కేవలం ఓటు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మార్పు కావాలి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకు వెళ్ళగల నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలన ఏ రకంగా దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న 4.5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని, దీంతో పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కాతేరులో రా కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగుల భర్తీ లేదన్నారు. సామాజిక ఆర్థిక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధికి నిదర్శనంలా టీడీపీ నిలిపిందన్నారు. చూసిన తర్వాత నీ రీల్స్ చూసి అలసిపోయాం కాబట్టి నువ్వు ఎంపీగా పనికిరావు, ఎమ్మెల్యేగా బొమ్మను ఒక తన్ను దాన్ని రాజమండ్రిలో పడేశారు. ఆవ భూముల కుంభకోణంలో ఈయన వాటా 150 కోట్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యే అనుచరులు కాపవరం దొంతమూరులో అక్రమ తవ్వకాల్లో కోట్లు సంపాదించారు. ఇంకో పక్క రాజానగరం జక్కంపూడి రాజా బ్లేడ్ బ్యాచ్ లీడరు, ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉన్నా ఆయన ఉంటాడు అక్కడ. ఆయన పెద్ద నాయకుడు. నామవారం కొత్త తుంగపాడు మునగాల్లో కొండలు కూడా కరిగిపోతున్నాయి. మహాగణుడు, ఆయన ఏమీ చేయలేడు. ఆయన భోజనమే ఇసుక లేకుంటే గ్రావెలు. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. నిడదవల్లో ఒక ఆయన ఉన్నాడు శ్రీనివాసులు నాయుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వసూళ్లన్నీ ఆయనవే. బకాసుల మాదిరిగా మట్టి ఇసుక మొత్తం పోంచేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద నాయకుడు. పక్కనే కొవ్వూరులో ఒక మంత్రి ఉంది. పాపం ఇప్పుడు ఆ మంత్రిని కొవ్వూరు నుంచి ఒక పుష్ ఇచ్చి గోపాలపురానికి తరివేశారు. ఆవిడ పంగిడి కుమారదేవులు ఇసుక మట్టి ఎర్రమట్టి అంతా ఆవిడ మొనోపలి. ప్రతి 100 మీటర్లకు ఇష్టారాజ్యంగా ఇసుక ర్యాంపులు పెట్టింది. బ్రహ్మాండమైన వ్యాపారం. అక్కడ ఒక దళిత నాయకుడు, ఒక యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళంతా ఆందోళన చేశారు. ఈవిడికి ఇప్పుడు సీటు పోయింది, గోపాలపురం తరివేశారు. గోపాలపురంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన తలారి వెంకట్రావు. గ్రూప్ తగాదాల్లో సొంత పార్టీ కార్యకర్తలనే బలి తీసుకున్నాడు. గ్రామస్తులు కూడా తిరుగుబాటు చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి ఎనలేనిదని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టిట్కో ఇళ్లు మంజూరైన 1008 మంది గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిచ్చి విద్యా వైద్య రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు గ్లోబల్ భాషపై పట్టు వచ్చేలా చర్యలు తీసుకున్నారన్నారు. మనం రాజ్యానికి రాగలుగుతాం. కూడుగుడ్డ ఉన్నవాడు, బాగా బలిసిపోయిన వాడు ఓటుకు రాడు. ఆకలితో బాధపడుతూ ఆకలితో అలమటిస్తుండేటప్పుడు ఈ వాగ్దానాలు చెప్పి రాజకీయానికి వచ్చేదానికి చాలామంది ఈ రాజకీయ నాయకులంతా అబద్ధాల వాగ్దానం చెప్పి పేదవాళ్ళని నమ్మిస్తారు. కానీ ఈరోజు తలరాతలు మారుస్తూ ఉండడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ప్రతి ఇంట్లో సంస్కరణ తీసుకొని వస్తున్నాడు. సమానత్వం ప్రతి ఇంటి నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు ఇల్లు లేని వాళ్ళు, కూలి చేసుకొని రెంటెడ్గా ఉండేవాళ్ళు ఆ కూలి చేసుకునే డబ్బును కూడా కట్టలేకుండా, బాడుగులు కట్టలేకుండా అవస్థపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆయన ఒకటే ఆలోచించాడు, పేదవాడు తలరాత్రులు మార్చాలంటే పేదవాడు ముఖ్యంగా తలరాత్రులు మారాలి. కూలి చేసుకునే బిడ్డలు, అది కమ్మర ఉండొచ్చు, కుమ్మర ఉండొచ్చు, యాదవ్ ఉండొచ్చు, కోమ ఉండొచ్చు, వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలి అని ఒక తపన పడినటువంటి ఏకైక నాయకుడు, చరిత్ర తీసుకుని వచ్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో అనంతపురంలో జరగనున్న సిద్ధం సభ పోస్టర్ను ఆయన తిరుపతిలో మరో మంత్రి ఆర్కే రోజాతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. అలాగే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్యవేడతో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మనం దానికి సమాయత్తం కావాలని చెప్పి అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో వారు ప్రసంగిస్తారు. ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి. హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చూపుతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్కి పార్సల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది. దానిని మించిన మీటింగ్ అనంతపురంలో జరగబోతుందని కూడా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో లాస్ట్ ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో మీరే చూశారు, అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీలని గెలిపించి జగనన్నకి తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కొన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య భవన్లో నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా భక్తులకు శ్రీవారి బంగారు డాలర్లు విక్రయిస్తున్నట్లే ఇకపై మహిళలకు మంగళసూత్రాలను కూడా విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద మౌలిక వసతులు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అంటే ప్రతి మహిళ కంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ ఉద్యోగస్తుల ఇళ్ల స్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండర్ను ఆమోదించడం జరిగింది. హైందవ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద విద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను 35,000 నుంచి 54,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఈ పాలక మండలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1200 పడకలుగా మార్చడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్ఆర్ క్రాంతి పథంలో పనిచేస్తున్న ఉద్యోగులు చేపట్టిన సమ్మె 7వ రోజుకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో 23 ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 4.5 ఏళ్లు గడిచినా ఇంతవరకు హామీని నెరవేర్చలేదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. వైకేపీ టీఆర్డీఏ ఉద్యోగుల అందరి తరఫున మా యొక్క ప్రధాన డిమాండు రెగ్యులరైజేషన్ చేసే విధానం మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం మరొకసారి విన్నపం తెలియజేసే విధంగా మా యొక్క విన్నపం ఏమనగా మనల్ని 23 సంవత్సరాలుగా పని చేసుకుంటూ మనల్ని ఒక నీచంగా చూడడం జరుగుతుంది. అటు గవర్నమెంట్ కాదు, ఇటు కాంట్రాక్ట్ కాదు, ఇటు సొసైటీ ఉద్యోగులుగా కూడా పరిగణించడం లేదు. ఎవరు కాంట్రాక్ట్ నిన్నగాక మొన్న వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు కొత్త ఢిల్లీలోని చారిత్రాత్మక విజయ్ చౌక్లో బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకల్లో దేశానికి చెందిన ఆర్మీ, నావిక, వైమానిక దళాలు, సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్కు చెందిన మ్యూజికల్ బ్యాండ్లు 31 ఆకర్షణీయమైన భారతీయ బాణీలను వినిపించే ప్రదర్శన చేశారు. దేశం సాధించిన విజయాలను కీర్తించేలా చక్రవ్యూహం, నారీశక్తి, విక్రమ్ ల్యాండర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ఆకారాల్లో మానవహారాలుగా ఏర్పడిన దళాలు విశేషమైన ప్రదర్శనను ప్రదర్శించాయి. వేడుకలను రాష్ట్రపతి, ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.